నరేంద్ర మోదీ గారిని ఓడించాలని తెగ ఆయాసపడుతున్నటువంటి పార్టీలు నాయకులు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకు ఒక చిట్కా చెప్తాను. నరేంద్ర మోదీ గారిని ఓడించాలంటే 3 ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండాలి. నంబర్ 1, అవినీతి లేకుండా అవినీతి రహితమైనటువంటి వ్యక్తిత్వము. ఎట్ ద సేమ్ టైం కుటుంబం పట్ల ప్రేమ, కుటుంబం కోసమే అన్ని దోచిపెట్టాలనే భావన ఉండకూడదు. నంబర్ 2, దేశం పట్ల ధర్మం పట్ల బాధ్యత ఉండాలి, భక్తి ఉండాలి. అండ్ దేశ చరిత్ర పట్ల అవగాహన ఉండాలి. సంస్కృతి, సంప్రదాయాలు, ఆయా రాష్ట్రాల్లోని వ్యవహార శైలి, ఆచారాలు ఇవన్నిటి పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలి. నంబర్ 3, పొలిటికల్ పార్టీ నడపడానికి అండ్ ప్రభుత్వాన్ని నడపడానికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా అర్థమై ఉండాలి. రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి చాణక్యము, మాట తీరు, వాక్చాతుర్యము, వ్యూహము ఇవి ఒకవైపు అయితే, ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన విధానపరమైన అవగాహన అండ్ పథకాల రూపకల్పన, విజన్ ఇవన్నీ చాలా కీలకం. ఇవన్నీ ఉన్నటువంటి నాయకుడు లేదా పార్టీ ఏదైనా ఉందా?